అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. వేటివ్ న్యూస్ వాళ్ళు ఎవ్రీ సండే ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి మ్యాగజైన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. గతంలో మనం ఇక్కడ మార్చ్ మంత్కి సంబంధించి మొత్తంగా 3 మ్యాగజైన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి పూర్తి అంశాలను అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈరోజు మనకు ఏప్రిల్ మంత్కి సంబంధించి మొదటి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావాలి అనుకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా దానికి సంబంధించిన లింక్ అనేది మీకు అందుబాటులో ఉంచుతాను. అక్కడ నుంచి మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఏ పోటీ పరీక్ష అయినా కూడా అందులో చాలా కీలకమైనటువంటి పాత్రనైతే పోషిస్తుంది. రీసెంట్గా జరిగినటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో దాదాపుగా 30 ప్రశ్నలు అనేటివి కరెంట్ అఫైర్స్ నుంచి రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ స్కోర్ చేయడానికైతే ఇక్కడ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి గ్రూప్ 4 కానీ గురుకుల కానీ ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా కీలకంగా మారుతున్నాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు కరెంట్ అఫైర్స్ని అయితే చదువుతూ ఉండండి. అన్నీ ఒకేసారి చదువుతాను అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఎగరగొట్టుకుంటా వెళ్ళిపోతాము. ఇక మొదటి మంత్కి సంబంధించినటువంటి ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి మొదటి మ్యాగజైన్ అయితే ఇప్పుడు డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటి అంశం చూసుకుంటే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలిగా రౌసెఫ్ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఇక్కడ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అధ్యక్షురాలిగానైతే ఎన్నికయ్యారు. ఈ బ్యాంకులో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ దిల్మా రౌసెఫ్ని అయితే అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమె ఈ పదవిలో 2025 వరకు అయితే కొనసాగుతారు. ఇక్కడ బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు ఈ రకంగా ఇక్కడ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకి అయితే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకి సంబంధించి రీసెంట్గా అందులో జాయిన్ అయినటువంటి దేశం ఏంటి అంటే ఈజిప్ట్ అనేటువంటి అంశం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ఈజిప్ట్ అధ్యక్షుడు కనుక చూసుకుంటే రీసెంట్గా జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకైతే హాజరు కావడం జరిగింది. ఆ రకంగా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లోబల్ పేమెంట్స్ ఇటీవల FIS అనేటువంటి సంస్థ గ్లోబల్ పేమెంట్స్ రిపోర్ట్ని అయితే విడుదల చేసింది. గత ఏడాది దేశీయ ఈ కామర్స్ మార్కెట్ $83 బిలియన్ ఉండగా ఇక్కడ 2026లో మనకు $150 బిలియన్ చేరేటువంటి అవకాశం ఉందని అంచనా అయితే వేసింది. దీనికి సంబంధించి ఇక్కడ ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఎస్టిమేషన్స్ ఈ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వార్ అండ్ ఉమెన్ బుక్ విడుదల అనేటువంటి అంశము. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఇక్కడ UNHRC కనుక చూసుకుంటే 52వ సెషన్ సందర్భంగా వార్ అండ్ ఉమెన్ అనేటువంటి పుస్తకాన్ని స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని డాక్టర్ MA హసన్ అనేటువంటి రచయిత అయితే రచించారు. ఇది 1971 యుద్ధంలో 71వ సంవత్సరంలో యుద్ధంలో కనుక చూసుకుంటే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి లైంగిక హింసకు గురైనటువంటి బెంగాలీ మహిళల బాధల్ని హైలైట్ చేస్తుంది అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. వార్ అండ్ ఉమెన్ అనేటువంటి బుక్ రచయిత కనుక చూసుకుంటే MA హసన్ ఇక్కడ 1971 యుద్ధంకు సంబంధించినటువంటి పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి లైంగిక హింసకు సంబంధించి బెంగాలీ మహిళల బాధలను హైలైట్ చేసేటువంటి పుస్తకంగా మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ UAE ఉపాధ్యక్షునిగా షేక్ మన్సూర్ ఇటీవల UAE ఉపాధ్యక్షునిగా షేక్ మన్సూర్ని అయితే ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ సహ్యాన్ని నియమించారు. ఇక్కడ ఈ నియామకాన్ని UAE ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ అయితే ఆమోదించడం జరిగింది. ఇక్కడ UAE అనేది తరచుగా వార్తల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ అధ్యక్షుని పేరు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ సహన్యాన్ అనేటువంటి పేరు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బురిండిలో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి వైరస్, ఆఫ్రికా దేశం బురిండిలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకిన 24 గంటల్లోనే మరణిస్తున్నారని అధికారులు అయితే చెప్తున్నారు. వైరస్ సోకినటువంటి వారిలో జ్వరము, తలనొప్పి, వాంతులు, నీరసం లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెజిరో ప్రాంతంలో క్వారంటైన్ కూడా విధించారు. ఈ నెల ప్రారంభంలో టాంజానియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో పక్క దేశాలకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే హెచ్చరించడం జరిగింది. బురిండిలో వైరస్ విధ్వంసం అనేటువంటి అంశము ఇక్కడ మార్బర్గ్ వైరస్ అనేటువంటి అంశం అయితే చూడొచ్చు.
దేశంలో తొలి తీగల రైల్వే వంతెన చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇది రెండు ఇలాంటివి వస్తాయి, క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దేశంలో తొలి కేబుల్ ఆధారిత వంతెనను జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో నిర్మిస్తున్నారు. దీన్ని కట్రా బనిహాల్ రైల్వే మార్గంలో కొండల మధ్య లోయల్లో నిర్మిస్తున్నారు. దీని పొడవు 473.25 మీటర్లు. దీన్ని అంజీకాద్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. దేశంలోనే తొలి తీగల రైల్వే వంతెన ఎక్కడ అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోనైతే దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ దీన్ని కట్రా బనిహాల్ రైల్వే మార్గంలోనైతే కొండల మధ్య లోయల్లో నిర్మిస్తున్నారు. దీని పొడవు వచ్చేసి 473.25 మీటర్లు. దీని పేరు వచ్చేసి అంజీకాద్ బ్రిడ్జిగానైతే పిలుస్తున్నారు. నెక్స్ట్ నింగిలేకు దూసుకెళ్ళినటువంటి LVM-3 అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. శ్రీహరికోటలో షార్ నుంచి ఆదివారం ప్రయోగించినటువంటి LVM రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ బరువు కనుక చూసుకుంటే 43.5 మీటర్ల పొడవు, 643 టన్నులు. దీనిలో భాగంగా యూకేకి చెందినటువంటి OneWebతోనైతే ఒప్పందం కుదుర్చుకొని 72 ఉపగ్రహాలనైతే కక్షలోకి పంపించడానికైతే ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గత ఏడాది అక్టోబర్లో 36 ఉపగ్రహాలను అయితే ప్రవేశపెట్టారు. కాగా ఇప్పుడు 36 ఉపగ్రహాలను అయితే విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ యూకేకి చెందినటువంటి OneWebతోనైతే ఒప్పందం అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. LVM-3 ద్వారా మొత్తంగా ఇప్పుడు గతంలో అక్టోబర్లో కనుక చూసుకుంటే 36, అదేవిధంగా ఇప్పుడు 36, మొత్తంగా 72 ఉపగ్రహాలను అయితే నింగిలోకి చేరవేయడం జరిగింది శ్రీహరికోట షార్ నుంచి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ వెహికల్ ఏది అని అడగచ్చు, ఏ సంస్థతో ఒప్పందం పెట్టుకున్నారు అనేటువంటి అంశం కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ టు హెల్త్ దేశంలోనే మొదటిసారి ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రైట్ టు హెల్త్ బిల్లును అయితే ఆమోదించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఆ రాష్ట్ర పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందడానికి అవకాశం అయితే ఉంది. ఇలా దేశంలో రైట్ టు హెల్త్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి మొదటి రాష్ట్రంగా మనకైతే రాజస్థాన్ అయితే నిలవడం జరిగింది. ఇక్కడ రాజస్థాన్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కనుక చూసుకుంటే అశోక్ గెహ్లాట్, అదేవిధంగా ఇక్కడ గవర్నర్ కనుక చూసుకుంటే కల్రాజ్ మిశ్రా. ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన, అదేమో కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అండి. ఇక్కడ చూసాం ఆల్రెడీ మనం. ఇక్కడ చూసుకుంటే తీగల వంతెననేమో ఇది, దీని పేరేంది అంజీకాద్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. నెక్స్ట్ ఈ వంతెన కనుక చూసుకుంటే ఇది ఎత్తైన వంతెన, ప్రపంచంలోనే ఎత్తైన వంతెన, అదేమో తీగల వంతెన. రెండు కూడా మనకైతే జమ్మూ కాశ్మీర్లోనే ఉంటాయి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే వంతెన 359 మీటర్లు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపైన అయితే నిర్మించినట్లు రైల్వే మంత్రి అశ్విని కుమార్ అయితే తెలిపారు. ఈ వంతెనను రియాసీ జిల్లాలో ఇక్కడ బక్కల్ కౌరీ మధ్య అయితే నిర్మించినట్లయితే ఆయన తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 35,000 కోట్లు. ఇది ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది అనేటువంటి అంశం అయితే గుర్తుపెట్టుకోండి. దీని పేరేంటి అంటే చీనాబు వంతెన అండి. దీని ఎత్తు ఎంత అంటే 359 మీటర్లు. ఇక్కడ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తులో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వంతెన రియాసీ జిల్లాలో, ఇది కూడా రియాసీ జిల్లాలోనే ఉంది. రెండు అంశాలకు డిఫరెన్స్ అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ మ్యాగజైన్ కూడా లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు అలహాబాద్ సీజేగా జస్టిస్ ప్రింటికర్ దివాకర్, ఇటీవల జస్టిస్ ప్రింటికర్ దివాకర్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానైతే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తితో కోర్టు హాల్లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరిగింది. ఇక్కడ ఇది కాకపోయినా దీనికి సంబంధించిన ఆర్టికల్ని అయితే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆర్టికల్ 217 ప్రకారం అయితే ఇక్కడ మనకు ఇక్కడ హైకోర్టులకు మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు కానీ నియమించేటువంటి ఆర్టికల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అసోచామ్ ప్రెసిడెంట్గా అజయ్ సింగ్ అనేటువంటి అంశము. ఇక్కడ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియాకి సంబంధించి అసోచామ్ ప్రెసిడెంట్గా అజయ్ సింగ్ అయితే బాధ్యతలు స్వీకరించారు. దీంతోపాటు ఈయన స్పైస్ జెట్ చీఫ్గా, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అజయ్ సింగ్ కనుక చూసుకుంటే రీసెంట్గా మనకు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనేటువంటి దానికి కూడా అజయ్ సింగ్ అయితే ఇక్కడ ఎంపిక కావడం జరిగింది ప్రెసిడెంట్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ సెక్యూరిటీస్ ఎండి సిఇఓగా హరిదాసన్ అనేటువంటి అంశము. యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండి సిఇఓగా
ప్రణవ్ హరిదాస్ అని అయితే నియమితులయ్యారు. ప్రస్తుతం యాక్సిస్ సెక్యూరిటీ ఎండి సీఈఓగా ఉన్నటువంటి గోప్ కుమార్ యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి అయితే ఎండి సీఈఓగా బదిలీ కావడం జరిగింది. మొత్తంగా మనకి ఇక్కడ ఎండి సీఈఓగా యాక్సిస్ బ్యాంక్ ఎవరు అంటే హరిదాస్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు, ఇక్కడ పాలలోని కల్తీని నిర్ధారించేందుకు ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఇవాళ ఒక పేపర్ ఆధారిత పరికరాన్ని అయితే అభివృద్ధి చేశారు. దీని ద్వారా 30 సెకండ్లలోనే ఇక్కడ పాల యొక్క కల్తీని అయితే ఇక్కడ కనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉన్నది కదా H2O2 కానీ NaCO3 అంటే సోడియం బైకార్బోనేట్ కానీ సోప్ కానీ సాల్ట్ కానీ మిగిలినటువంటి వాటికి సంబంధించి కూడా కల్తీని చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశానికి సంబంధించి 144వ స్థానం అయితే చూడొచ్చు. గతంలో కనుక చూసుకుంటే 138వ స్థానం ఉండే, ప్రజెంట్ అయితే 144వ స్థానానికి అయితే పడిపోయింది. స్కోర్ కనుక చూసుకుంటే 70 మొబిలిటీ స్కోర్ అండి. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి అయితే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ యూఏఈకి సంబంధించి 181 మొబిలిటీ స్కోర్తో మనకైతే యూఏఈ అనేది పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉంది అనేటువంటి అంశం. 2023-24 భారత వృద్ధి కనుక చూసుకుంటే 6%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 23-24లో భారత వృద్ధి 6% ఉంటుందని ఇక్కడ S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా అయితే వేయడం జరిగింది. ఇక 2024-25, 25-26లో మనకు 6.9%, 26-27లో 7.1% వృద్ధి నమోదయ్యేటువంటి అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరంలో 5% తగ్గుతుందని పేర్కొనడం జరిగింది. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారము 2023-24 భారతదేశానికి సంబంధించిన వృద్ధి ఎంత అని అడగొచ్చు. 24-25 అడగొచ్చు, 25-26 అడగొచ్చు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రేటింగ్స్ కూడా. దేశంలోనే అతిపెద్ద స్టేడియం, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టేడియాన్ని భారతదేశంలోని జైపూర్లోనైతే నిర్మిస్తున్నారు. దీనికోసం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఇవి రెండూ కలిసి ఈ మధ్యనైతే ఒప్పందం అయితే కుదిరింది. ఈ స్టేడియానికి ప్రముఖ బిజినెస్ మ్యాన్ అనిల్ అగర్వాల్ అయితే పేరు అయితే పెడుతున్నట్లుగా RCN అయితే ప్రకటించడం జరిగింది, అంటే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్. ఈ స్టేడియం దేశంలోనే 2వ అతిపెద్ద స్టేడియంగా నిలవనుంది అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. దేశంలోనే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కనుక చూసుకుంటే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి క్రికెట్ స్టేడియం అండి, నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం. అది గుజరాత్లో ఉంది. ఇక్కడ రెండవది కనుక చూసుకుంటే ఇక్కడ మన దేశంలో కనుక చూసుకుంటే రెండవది వచ్చేసి మనకి ఇక్కడ రాజస్థాన్లో నిర్మిస్తున్నటువంటి ఈ అనిల్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఈ క్రికెట్ స్టేడియంగా చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మనం దీన్ని అయితే చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఇక్కడ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం గుర్తింపు పొందగా, 2వ స్థానంలో కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందినటువంటి క్రికెట్ గ్రౌండ్ అయితే ఉంది. ఇప్పుడు 3వ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు నిర్మితమవుతున్నటువంటి అనిల్ అగర్వాల్ పేరు పెడుతున్నటువంటి ఈ క్రికెట్ స్టేడియం అనేది 3వ స్థానంలో ఉంటుంది. ఇక్కడ భారతదేశ పరంగా చూసుకుంటే 2వ స్థానంలో ఉంటుంది. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం కనుక చూసుకుంటే అహ్మదాబాద్లోని ఇక్కడ గుజరాత్కు సంబంధించి నరేంద్ర మోడీ స్టేడియంగా గుర్తింపు పొందింది. 2వ స్థానంలో కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాకు సంబంధించి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఉంది. ఇక్కడ కొంత ఈ ఎండాకాలం కాబట్టి కొంత ఎక్కువ మాట్లాడితే కనుక అసలు గొంతు అనేది పొడిగా మారుతుంది, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ కర్ణాటకకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణం ఇటీవల ప్రపంచ బ్యాంకు కర్ణాటకకు $363 మిలియన్ అయితే అప్పు ఇచ్చింది. ఈ డబ్బుతో కర్ణాటకలో నివసించేటువంటి 20 లక్షల మందికి అయితే మంచినీటి సదుపాయం అయితే అందుబాటులోకి అయితే రానుంది. ఇక్కడ మనకు పైప్ వాటర్ కనెక్షన్, వాటర్ మీటర్లు ఏర్పాటు చేయడం ఈ అప్పు ముఖ్య ఉద్దేశం. మహిళలకు శ్రమ తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ అయితే ఈ లోన్ అయితే ఇవ్వడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ప్రపంచ బ్యాంకు కనుక చూసుకుంటే కర్ణాటకకు ఎంత రుణం ఇచ్చింది? $363 మిలియన్ అయితే అప్పు ఇచ్చింది. దేనికి అంటే ఇక్కడ కర్ణాటకలో నివసించేటువంటి 20 లక్షల మందికి అయితే మంచినీటి సదుపాయం అందించడానికైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ప్రారంభం అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. ఈ కార్యక్రమం అనేది 2027 వరకు అయితే కొనసాగుతుందని కేంద్రం అయితే తెలిపింది. 15 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల 5 కోట్ల మంది నిరక్షరాస్యులను అయితే అక్షరాస్యులుగా మార్చడం ఈ పథకం యొక్క లక్ష్యము అనేటువంటి అంశం అయితే చూడొచ్చు.
పాల దిగుబడిలో భారత్ టాప్. ఇక్కడ భారతదేశం 220 మిలియన్ టన్నుల లీటర్ల పాల ఉత్పత్తి చేసి పాల దిగుబడిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలోనైతే నిలిచింది. ఈ విషయాన్ని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అయితే తెలిపింది. ఇక 104 మిలియన్ టన్నుల లీటర్లతో అమెరికా ద్వితీయ స్థానంలోనైతే ఉంది. మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్లో కనుక చూసుకుంటే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. రాజస్థాన్ దానికి సంబంధించినటువంటి ఆన్సరు. అథ్లెటిక్స్లో భారత్కు గోల్డ్. మార్చి 24న పోలాండ్లో జరిగినటువంటి వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్స్ ఛాంపియన్షిప్లో భారత్కి చెందినటువంటి 95 ఏళ్ల భగ్వానీ దేవి డిస్క్ త్రోలో గోల్డ్ మెడల్ అయితే సాధించారు. ఈ ఛాంపియన్షిప్ 35 ఏళ్ళు దాటిన వారి కోసం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. పోలాండ్లో నిర్వహించారు. వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్లో భాగంగా భారత్కి సంబంధించిన వ్యక్తి అయితే ఈ గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. WPL తొలి ఛాంపియన్ ముంబై. ఇటీవల ముంబైలో ఇక్కడ బ్రౌబర్న్ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతోనైతే విజయం సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఢిల్లీ క్యాపిటల్స్ చేసినటువంటి 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. దీంతో WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఛాంపియన్గా ముంబై అయితే గెలిచింది. ఎవరిపైన అంటే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ పైన. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇటీవల ఏప్రిల్ 30 కనుక చూసుకుంటే 1000వ మ్యాచ్ అనేది కంప్లీట్ అయింది ఉమెన్స్కి సంబంధించి. ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఉమెన్కి అంటున్నా, ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి IPLకి సంబంధించి ఏప్రిల్ 30న 1000వ మ్యాచ్ అనేది జరిగింది. ఎవరెవరికి జరిగింది అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్కి అయితే జరగడం జరిగింది. 18th ఏప్రిల్ 2008లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు IPL అనేది స్టార్ట్ కావడం జరిగింది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 4 గోల్డ్. న్యూఢిల్లీలో మార్చి 15-26 మధ్య జరిగినటువంటి ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ నుంచి 4 మహిళా బాక్సర్లు అయితే స్వర్ణ పథకాలు గెలిచారు. నిఖత్ జరీన్ తెలంగాణ 50 కేజీల విభాగంలో. నెక్స్ట్ మనకు స్వీటీ బూరా హర్యానాకు సంబంధించి 80 కేజీల విభాగంలో, లవ్లీనా అస్సాంకు సంబంధించి 75 కేజీల విభాగంలో, నీతూ గంగాస్ హర్యానాకు సంబంధించి 48 కేజీల విభాగంలో ఈ పథకాలు అయితే సాధించడం జరిగింది. నలుగురికి కూడా గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇక్కడ ఎవరిపైన గెలిచారో అదంతా కూడా క్లియర్గా తెలుసుకోండి. అదేవిధంగా ఎవరెవరు ఏ విభాగాల్లో గెలిచారో ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. రీసెంట్గా ₹1 కూడా ఇక్కడ నిఖత్ జరీనాకైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ వైఎస్ఆర్ AP1 ప్రారంభం అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. ఏపీ వాళ్ళు దీన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనకు రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు. తెలంగాణ రాష్ట్రంలో 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను అయితే ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఈ పురస్కారాలకు 9 అంశాలను అయితే ప్రాతిపదికగా తీసుకున్నారు. మొత్తంగా 43 పంచాయతీలకు 47 పురస్కారాలు లభించాయి. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రూకేకి అయితే పంచాయతీకి 3 విభాగాల్లోనైతే ఇక్కడ ఎంపిక కావడం జరిగింది. ఈ పంచాయతీ గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఈరోజు మనకైతే ఇందులో ఉన్నటువంటి అంశాలను అయితే క్లియర్గా చూసాం. రెగ్యులర్గా ఇవి పొందాలి అంటే మీ యొక్క సపోర్ట్ అనేది కూడా నాకు చాలా అవసరం. కాబట్టి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.